మధు గారు, ఆదిలాబాద్ జిల్లాలో కట్టాల్సినటువంటి తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని ఇంకా కిందకు తీసుకెళ్ళిపోయి ఈరోజు ఆ ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏంటి, ప్రాజెక్టు యొక్క అంటే దాని పర్ఫార్మెన్స్ ఏంటి, ప్రాజెక్టు యొక్క నీటి అవైలబిలిటీ ఏంటి, అన్ని ప్రశ్నార్థకంలో పడినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ ప్రాణహితకు సంబంధించినటువంటి తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద సాగర్ వరకు తీసుకొచ్చేటటువంటి పనులు మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలంటారు మధు గారు? ఇది కేసీఆర్ వ్యక్తిత్వం ఎట్లాంటిదంటే నిజాం రాచరిక పోకడలు, ఒక నియంతృత్వ పోకడలు కలిగినటువంటి వ్యక్తి ఆయన. అంటే ఎవరన్నా ఒక పని మొదలు పెడితే ఆ పనిని నేను ఏది చేసినా నేనే చేయాలి, నా పేరు మీద నిలబడాలా, నా పేరే నిలబడాలి, శాశ్వతంగా నా పేరే ఉండాలనే ఒక నియంత స్వభావం ఆయనది. కాబట్టి అది గొప్ప ప్రాజెక్ట్. అది అంబేద్కర్ పేరు మీద చేవెళ్ళ నుంచి తుమ్మిడిహెట్టి ఆ ప్రాజెక్ట్ ఏదైతే చాలా గొప్ప ప్రాజెక్టు. కానీ దురదృష్టం ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు వారికి పైసల మీద క్యాలిబడ్డారు, పైసలు సంపాదించాలన్న ఆలోచనతో అది తక్కువ బడ్జెట్ తోటి 35,000 కోట్లతో పూర్తి అయ్యేటువంటి ఈ తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ని పూర్తి చేయకుండా దాదాపు 60% పనులు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు ఏదైతే కేవీ ప్రతాప్ గారు చెప్పినటువంటి మైలారం దగ్గర దాకా కూడా పైపులు కూడా పెద్ద ఎత్తున పైపులు కూడా తీసుకొచ్చారు. అంటే తీసుకొచ్చి పైపులు కూడా అక్కడ ఉండే. దురదృష్టం ఏంటంటే ఒక 1.5 year బ్యాక్ కూడా, అంటే ఆయన క్రైమ్ చెప్తున్నా కేసీఆర్ ఎట్లుంటారు అంటే, మీరు 100 తప్పులు అని అన్నారు చూడు, ఈ 100 తప్పులు అనే దాంట్లో ఏదైతే ఆయనకు సంబంధించిన కాంట్రాక్టర్ ఉంటాడో, ఈ మనం దీనికి సంబంధించి కాళేశ్వరం సంబంధించిన కాంట్రాక్టర్ చివరికి ఇక్కడ ఉన్నటువంటి పైపులు కూడా దొంగతనాన్ని ఎత్తుకపోయిందండి. ఓకే, మైలారం కాడ ఉన్నటువంటి పైపులను కూడా దొంగతనాన్ని ఎత్తుకపోయి వాడుకున్నటువంటి పరిస్థితి. అవి మళ్ళీ బిల్లులు పెట్టి కూడా ఆ పైసలను తీసేసుకున్నారు గవర్నమెంట్ నుంచి. అంటే ఎక్కడ పైసలు వస్తాయంటే అక్కడికి వీళ్ళు ఏది పడితే అది చేస్తారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఇది మన తెలంగాణ గుదిబండగా మారింది, అప్పుల కుప్పగా మార్చిండ్రు, ప్రయోజనం లేనటువంటి ప్రాజెక్టు. ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా మార్చలేరండి. ఇవాళ నిన్న కేసీఆర్ గారి పుత్రరత్నము నిన్న ఒక మాట అంటూ చాలా ప్రపంచంలో అరుదైనటువంటి ప్రాజెక్ట్, ఇది గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలో లేని ప్రాజెక్ట్ అని చెప్తూ చాలా లోతు నుంచి మేము ఎత్తిపోస్తున్నటువంటి ప్రాజెక్టు, చాలా అద్భుతమైన ప్రాజెక్టు. ఎవరైనా విపరీతమైనటువంటి ఖర్చు పెట్టి నీళ్ళని ఎవరైనా పైకి తోడుకేసుకుంటారండి? ఇంత అధ్వానం ఎవరైనా అంత ఖర్చు పెట్టి ఎవరైనా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఏ పంటలు బంగారం పండిస్తుంది? ఇది సహజ సూత్రాలకు విరుద్ధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీర్ లేకుండా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీర్లు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది ఇది సరైన ప్రాజెక్టు. మధు గారు, నిన్ననే కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు కూడా దీనికి సంబంధించినట్టు మాట్లాడిన విషయం ఉంది. దానికి సంబంధించి మరింత చర్చలోకి వెళ్దాం.